సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ కేపీ. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మళ్ళీ ఒక మంచి విషయంతో అయితే మేము ముందుకు వచ్చానమాట. సో ఆ విషయం ఏంటి, దేని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేనైతే ఎప్పుడు ఎన్ని బాధలున్నా ఏదున్నా సరే సో హార్ట్ దాకా తీసుకోను. జస్ట్ ఆలోచిస్తా కానీ బట్ ఏమంటే వదిలేస్తాను అనమాట. సో అందుకే నేను ఎప్పుడైనా సరే సంతోషంగా ఉండడానికి ట్రై ఉంటా కూడా. మ్యాక్సిమం 99% హ్యాపీగానే ఉంటా. ఏది కూడా పెద్ద లైట్గా హార్డ్గా తీసుకోను. ఒకవేళ తీసుకుని వచ్చిందనుకో, దాని దాకా వచ్చిందనుకో ఎటగట వెళ్ళిపోతా, ఉండను. ఎందుకంటే దీనికి ప్రశాంతత ఉండాలి. ఉన్నదే తక్కువ జీవితం కదా, సో దానికి పెద్ద ప్రెజర్ తీసుకోదలుచుకోలేదు. అందుకని సో మీకు వీడియోలోకి వెళ్ళిపోయినట్టుగా మీకు ఆల్రెడీ తమిళ చూస్తున్నారు. సో గతాన్ని మరుద్దాం, గురి చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం. సో గతం అంటే ఏంటి అనేది మనం తెలుసుకోబోయే ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. సో నా ఛానల్ ఇప్పుడు దాకా చూసి నాకు సపోర్ట్ చేసి నన్ను ఇంకా నా వీడియోస్ వాచ్ చేస్తున్న అతి తక్కువలో కొంతమంది అయితే ఉన్నారు. సో వాళ్ళందరికీ ముందుగా నా కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ స్టిల్ ఇప్పటికీ మీరు సపోర్ట్ చూస్తూ ఉన్నారు. కానీ ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ విజిట్ అయినా వాళ్ళకి నచ్చిన ఎడల ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ఓకేనా? మంచి కంటెంట్తో మంచి ఓన్లీ మోటివేషన్ వీడియోలో కాదండి. జస్ట్ కొంత ఆన్ డ్యూటీలో ఉన్నాను కాబట్టి, కొంచెం వర్క్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి, బయటికి వెళ్ళలేని పొజిషన్ కాబట్టి, సో టైం వేస్ట్ చేసుకోకూడదు. అన్నెసరీ ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం. సో అందుకని చెప్పేసి ఉన్న దాంట్లో మనకున్న ఈ కొద్ది గొప్ప తెలిసిన మైండ్లో ఉన్న దాంట్లో చెప్దాం అన్న ఇంటెన్షన్తో వీడియో తీయడం తప్ప, ఇదేదో 10 మందిని మనం మాటలేని మారుతారని ఇక్కడ ఎవ్వరు మారరు. ఫస్ట్ పాయింట్. నువ్వు అనుకోవచ్చు, నువ్వేంట్రా బాబు రౌడీలాగా కనపడుతున్నావు, షర్టు, నువ్వు, నీ యాటిట్యూడు, నువ్వు మాట్లాడే విధానం మరి ఏంటంటే నాకు నచ్చినట్టు నేను ఉంటా. అది మై ఒపీనియన్. ఓకేనా? అది నా లైఫ్ స్టైల్. ఎవరి కోసం మారను. సో అదంతా వేరే, అదంతా మన గురించి నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం ఎంత డమ్మీ మాటలే. కానీ అదంతా వదిలేసే గతాన్ని మారుద్దాం, గురి కడిగి జీవిద్దాం. ఓకేనా? ఈ జీవితంలో ఎవరికి పాస్ట్ ఉండదు, కానీ వెనకకి తిరగకూడదు. వెనకకి తిరగకుండా ఉండాలి అనేదే కాన్సెప్ట్ ఇక్కడ. ఏంటి అనేది నేనైతే ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్పబోతున్నాను అనమాట. సో దాంట్లోకి వెళ్ళిపోయే ముందుగా మీ అందరికీ ఒక నా చిన్న విన్నపం. ఈ వీడియోలో ఎవరి పేర్లు తీయట్లేదు, ఎవరికి సంబంధం లేదు, ఎవరి గురించి మాట్లాడింది కాదు. ఇది కేవలం కల్పితం మాత్రమే. ఇది కేవలం ఒక వీడియోలాగా మాత్రమే చూడండి. దీనివల్ల మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వమని నేను చెప్పను. మీకు నచ్చినా నచ్చకపోయినా జస్ట్ వీడియోలాగా ట్రీట్ చేయండి అంతవరకు. ఒక మూవీకి వెళ్తాము, ఒక మూవీని చూస్తాము, దాంట్లో నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా అది మూవీ, దట్స్ ఇట్. మూవీలాగే ట్రీట్ చేస్తాం, సినిమాలాగే ట్రీట్ చేస్తాం. సేమ్ అట్లనే వీడియోలాగా ట్రీట్ చేయండి. నా కోసం మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వమని నేను చెప్పను, మీరు ఏదో మారతారని నేను చెప్పను. జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ జోన్లో తీసుకుపోతున్నా, ఆ వేలో వెళ్ళిపోతుంది అంతవరకే. కానీ ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరి పేర్లు తీయలేదు, ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. సో మనం ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోతే గతాన్ని మరుద్దాం. గతం ఏంటి అంటే, నా దృష్టిలో గతం అనేది స్టిల్ నిన్నటి వరకు జరిగిపోయింది మొత్తం గతమే. అది మీ అందరికీ తెలుసు యాక్చువల్లీ బేసిక్గా. సో నిన్న వరకు జరిగింది మొత్తం గతమే కాబట్టి, జరిగిపోయిన దాని గురించి ఆ గతంలో ఎన్నో సాక్రిఫైజులు, ఎన్నో ఎమోషన్స్, ఎన్నో సాడ్ సిచ్యువేషన్స్, ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎన్నో కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, సంథింగ్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉంటుంది మీకు. సో ఇక్కడ నుంచి నేను మరి నువ్వు చెప్పేటప్పుడు నువ్వు కూడా మారినంటే నేను మారిపోయినా కంప్లీట్గా. నేను అసలు వదిలేసిన అన్నీగా టైం లేదు ఇక మనకి. మొత్తంగా దూసుకుని వెళ్ళిపోవాలనే ప్లాన్లో ఉన్నా తప్ప ఎక్కడ ఆగాలనే ఉద్దేశం లేదు. సో గతాన్ని, నిన్నటి వరకు జరిగింది గతమే. సో పోయింది వస్తుందా? రాదు. నీకు ఆ గతంలో మంచి జాబు రాకపోయి ఉండొచ్చు, మంచి అనుకున్నది సాధించలేకపోయి ఉండొచ్చు, నువ్వు అనుకున్న ఏదైనా బిల్డింగ్ కట్టాలనుకున్నది కట్టలేకపోయి ఉండొచ్చు, కొన్ని అగంటిగిత శక్తులన్నీ నిన్ను ఆపుండొచ్చు, లేదంటే నువ్వు దేంట్లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ఒక హస్బెండ్గా ఫెయిల్ అయి ఉండొచ్చు, ఒక వైఫ్గా ఫెయిల్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక లవర్గా ఫెయిల్ అయి ఉండొచ్చు. సంథింగ్ ఏదో ఒక ఫాల్ లేకుండా ఎవరు ఉండరు, ఏదో ఒకటి జరుగుద్ది. సో ఎన్నిటికీ కారణం ఫైనాన్షియల్దే ప్రాబ్లం అని అయితే నేనైతే 110% నమ్ముతాను. ఎందుకంటే ఫైనాన్షియల్గా ఎందుకంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ డెటాల్ ఉందనుకోండి, డెటాల్ కిల్స్ 99% బ్యాక్టీరియా. డెటాల్ కిల్స్ 99% బ్యాక్టీరియా. ఇక్కడ డెటాల్ వచ్చేసరికి మనీ. ఇన్ మై ఒపీనియన్, ఇట్స్ మై థాట్. ఓకేనా?
నీ దగ్గర డబ్బులు ఉండాలే కానీ 99% ప్రాబ్లమ్స్ అన్ని డెటాల్తో కడిగేయచ్చు. ఓకేనా? సింపుల్గా చెప్తున్నా. అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే, హెల్త్ ఇష్యూ అవని, ఫైనాన్షియల్ ఇష్యూ అవని, ఆర్థికంగా ఏదైనా సంథింగ్, నీకు ఎనీ ఎమోషన్కి బిహైండ్ ద రీజన్ ఇస్ ద ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, ఇట్స్ ద లైక్ ద మనీ, దట్స్ ఇట్. సో నేను అందుకే దాన్ని డెటాల్తో పోల్చాను. డెటాల్ కిల్స్ 99% ది బ్యాక్టీరియా, సో మనీ ఆల్సో 99% విల్ సాల్వ్ ద ఆల్ ప్రాబ్లమ్స్. సో ఆ ఉద్దేశంగా చెప్పా. సో అంతేగాని ఇక్కడ వేరే ఉద్దేశం కాదు, వాళ్ళని ఏదో ప్రమోట్ చేసినట్టు కాదు, మళ్ళీ దాన్ని వేరే విధంగా తీసుకోవద్దు దయచేసి. ఇక్కడ ఎందుకు నేను చిన్న పాయింట్ కూడా చెప్తానంటే, ఇది ఛానల్ అనమాట. ఎవరైనా ఏదైనా చేశారనుకో సంథింగ్, నేను ఇప్పుడు దాకా పడ్డ హార్డ్ వర్క్ అంతా నాశనం అయిపోయింది. సో అందుకని ఓకేనా గైస్. సో గతాన్ని మారుద్దాం అంటే, గతంలో నీకు జరిగినవంతా ఆ ట్రాష్ అంతా ఏదైతే ఉందో, కొన్ని హ్యాపీ సిచ్యువేషన్స్ ఉంటాయి, కొన్ని సాడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, కొన్ని నువ్వు అనుకున్నవి జరిగినాయి, కొన్ని అరుగుని జరగలేదు. బట్ ఇవన్నీ సైడ్ చేసేసి ఈ రోజు నుంచి ఈ వీడియో నేను ఈరోజు మాట్లాడుతున్నా. సో ఈరోజు నేను మాట్లాడుతున్నా కాబట్టి ఫస్ట్ నా దగ్గర నుంచి నేను స్టార్ట్ చేసుకుంటున్నా. ఈ రోజు నుంచి పాస్ట్ ఈజ్ పాస్ట్ అయిపోయింది. సో ఇక ఈ గడిచిన ఈ 25 years లైఫ్ నా జీవితంలో లేదనుకుంటా. ఉంటుంది థాట్లో ఎక్కడో. సో ఆలోచనలను పెట్టుకుంటే నేను గ్రో అవ్వలేకపోతున్నా, గ్రో అవ్వను కూడా అన్న థాట్ నాలో వచ్చింది కాబట్టి, సో గతాన్ని మరుద్దాం అనుకుంటున్నా. ఇక ఐ వాంట్ డిలీట్ ఆల్ దోస్ థింగ్స్, ఏమైతే ఉన్నాయో పాస్ట్ నెగిటివ్ థాట్స్ ఇవన్నీ డిలీట్ చేసేసాలేక. సో మొత్తం ఫ్రెష్గా మైండ్ని స్టార్ట్ చేయాలి. ఎక్కడ ఆగకూడదు, గురి తప్పకూడదు. మన దగ్గర డెటాల్ పెట్టుకోవాలి, 10-15 బాటిల్స్. డెటాల్ అంటే ఇందాక ఆల్రెడీ మీకు చెప్పున్నా అది. సో అదేనమాట. ఈ రోజుల్లో పాస్ట్ ఎవరికి ఉండదు, తమ్నెయిల్లో ఉండదు చెప్తున్నా. ఫస్ట్ మీరు పాస్ట్ అందరికి ఉంటుంది, అది ఏ పాస్ట్ అయినా అవ్వచ్చు. నువ్వు దేంట్లోనే ఫెయిల్ అయి ఉండొచ్చు, ఫెయిల్ అయిన ప్రతిదీ పాస్ట్ కింద వస్తుంది. సో పాస్ట్ అంటే ఒక లవర్స్ గురించే కాదు, సంథింగ్ ఏదైనా అయి ఉండొచ్చు. మన బిజినెస్లో లాసే ఉండదు, పాస్ట్ అవుతుంది, ఏదైనా సంథింగ్ దేనికైనా సూటబుల్ అవుతుంది. సో మనం ఇంత జరిగిన తర్వాత వెనకకి తిరగటం అవసరమా? వెనకది తవ్వుకుంటే వస్తుందా? రాదు. పోనీ నీకు గడిచిపోయిన యవ్వనం తిరిగి వస్తుందా? రాదు. పోనీ నువ్వు సుఖపడ్డ రోజులన్నీ ఆ సుఖం మళ్ళీ తిరిగి వస్తుందా? రాదు. కాబట్టి గతాన్ని మరుద్దాం, గురి కలిగి జీవిద్దాం, జీవితాన్ని హ్యాపీగా ఒక బాణం లెక్కన తీసుకెళ్ళిపోదాం అన్నదే కాన్సెప్ట్. దాని గురించి మాట్లాడుతున్నా. సో దాని గురించి మాట్లాడే ముందు మీకు ఆల్రెడీ తమిళ చూశారు కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయింది, క్లియర్గా అర్థమైపోయింది. మరి ఏం చేయాలి? గతాన్ని మర్చిపోయినాం, బాగానే ఉంది. మరి ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ అనేది ఏంటి అంటే, ప్రతి మనిషికి సరే ప్లాన్ అంటున్నావు, మరి ఆలోచనలు అందరికి వస్తాయి కదా అంటే, ఆలోచనలు అందరికి వస్తాయి. ఆలోచనలు ఏముంది, అరుగు మీద కూర్చొని ముచ్చట చెప్పే ప్రతి ఒక్కడికి వస్తాయి ఆలోచన. బట్ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే ప్రాసెస్ తెలిసి ఉండాలి. దాన్ని ఒక దరికి తీసుకెళ్ళిపోయే క్రమం తెలిసి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి దాన్ని ఒక వేలోకి ఎలా ట్రాక్ మీద ఎలా పెట్టాలనే ఒక థాట్, ఇవన్నీ ఉండాలి. ఆలోచనలు ఏముంది, ఏ ఖర్చు లేకుండా వచ్చేది ఆలోచనలు ఒకటే. మనిషికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉన్నాం, కళ్ళు మూసుకొని నేను అమెరికాలో ఉన్నానని ఊహించుకుంటే అమెరికాలో ఉండిపోతావు. అది నీ ఆలోచన. బట్ దాని ఖర్చు ఎందుకు? కాబట్టి నేను చెప్పేది అదే, ఏ ఖర్చు లేకుండా మనిషికి వచ్చే మొట్టమొదటి ఆలోచన, ఏ ఖర్చు లేకుండా వచ్చే మొట్టమొదటి ఆలోచన ఏదైనా ఉందంటే అది మనం ఊహించుకుంటాం చూడండి. దానికి ఏ ఖర్చు ఉండదు. నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి. బట్ అలా ఉండాలి, ఇలాంటివి ఉండాలి అనుకున్నప్పుడు వీ హ్యావ్ ఏ ప్లాన్. ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం ఉండాలి, దాన్ని యూటిలైజ్ చేసుకునే విధానం తెలిసి ఉండాలి, దాన్ని ట్రాక్ ఎక్కించాలి. ట్రాక్ ఎక్కిన తర్వాత అది ఎక్కడ ఆగుతుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, 100 ప్రాబ్లమ్స్ వస్తున్నా కానీ దాన్ని నెట్టుకుని వెళ్ళిపోయే ప్లాన్ అయితే ఉండాలి. అది ఒకటే ఆలోచన అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. ఆలోచన లేకుండా ఏది చేయకూడదు. అలా అని చెప్పి 24 hours నిద్రపోకుండా కళ్ళు మూసుకొని ఆలోచించమని నేను చెప్పాను. ఒక థాట్ ఉంటుంది, ఆ థాట్ మీద వెళ్ళిపోవాలి మీరందరూ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విషయం చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ అయితే నేను లాస్ట్ ఇయర్ ఏమనుకున్నా అంటే, లాస్ట్ ఇయర్ నేను ఒక మంచి స్టోరీ ఒకటి రాశా, సినిమా స్టోరీ రాశా. అది ఒక హైదరాబాద్ వెళ్ళి ఏదో ఒక హీరోకి వినిపిద్దాం, కష్టం నష్టం వాళ్ళకి చెప్పేద్దాం. సో అనుకున్న తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత ఆగిపోయా, నేను వెళ్ళలేకపోయా. దాని తర్వాత నాకు కొద్దిగా
అన్నీ కలిసి వస్తున్నాయి, అన్నీ ఉన్నాయి నా దగ్గర. అప్పుడు నాకు ఇవన్నీ పెద్దగా అనిపించలేదు. అదే చెప్తున్నా, మనకి అనుకున్నది మనం చేయాలనుకుంటున్నప్పుడు చేసేయాలి. అంతేగాని నువ్వు అన్నీ ఉన్నాయి కదా చేతిలో, ప్రస్తుతానికి అంతా నడుస్తుంది కదా, ఇంకా దాని గురించి ఎందుకు మనం ఆలోచించడం అనుకుంటే ఎండ్ ఆఫ్ ది డే నువ్వు అనుకున్న గమ్యం నువ్వు చేరలేవు. నువ్వు అనుకున్న ఆలోచన ప్రకారం నువ్వు చేయాలి, నువ్వు సక్సెస్ అవ్వాలి, నువ్వు బయటపడాలి అంటే నీ గతాన్నంతా మర్చిపోయిన తర్వాత కూడా ఒకటే మార్గం, నువ్వు ఇంటి నుండి బయటికి రావాలి. ఫస్ట్ ఇంటి నుండి బయటికి రావాలంటే మళ్ళీ వేరే విధంగా కాదు, మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పట్లేదు నేను. ఇంటి నుంచి బయటికి రావాలంటే నీ ఇంట్లో ఉండే ఆలోచనలను వదిలేయాలి. ఫస్ట్ ఇంట్లో 100 సమస్యలు ఉంటాయి. సో ఇవన్నీ పట్టుకొని మన ఇవన్నీ మన ఎదుగుదలకు అడ్డు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది రెస్పాన్సిబిలిటీ, నేను కాదంటలేదు, రెస్పాన్సిబిలిటీ. బట్ కాదంటే కొన్ని చోట్ల అవి కూడా చాలా మనకి వీక్ అవుతాయి పాయింట్స్. మనల్ని శారీరకంగా, ఫిజికల్గా, మెంటల్గా కొన్ని వీక్ చేసే పాయింట్లు ఉంటాయి. సో ఇవన్నీ దాటుకొని బయటకు వచ్చినోడు మాత్రమే ఈ గురి కలిగి ఈరోజు నిలబడలేకపోయినా ఏదో రోజు ఖచ్చితంగా నిలబడతాడు. అది 110% ట్రూ జరుగుద్ది. అది పర్ఫెక్ట్. అది ఒకటే బాస్. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా చూడు, మనం భయపడిపోయి ఇంట్లోనే కూర్చుంటే నీ ఊహలకి నువ్వు అనుకున్నది చేయలేవు. ఫస్ట్ థింగ్ చూడు నేను ఇంట్లో అని ఎందుకు అంటున్నా అంటే, ఇక్కడ ఎవరు మంచోళ్ళు లేరు, ఎవరి స్వార్థం ఆడిది. నీ దగ్గర 100 రూపాయలు ఉంటే ఒకలాగా మాట్లాడతారు, నీ దగ్గర 1000 రూపాయలు ఉంటే ఒకలాగా మాట్లాడతారు. సో నువ్వు మంచోడు, నేను మంచోడిని అనుకుంటే ఉపయోగం లేదు. ఇక్కడ మంచోడిని ముంచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకేనా? సో నువ్వు ఇంట్లోంచి వన్స్ బయటకు వచ్చిన తర్వాత నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ మంచోళ్ళు చాలామంది ఉంటారు, కొన్ని లక్షల మంది ఉంటారు మంచోళ్ళు. ఆ మంచోళ్ళు నువ్వు ఒకడు అవ్వకు. నీకు మంచిగా ఎవరికైతే కనపడ్డారో వాళ్ళతో మంచిగా ఉంటే తప్పులేదులే, కానీ ఇక్కడ మంచోళ్ళు ఎవరు లేదు, అందరూ ముంచేసేవాళ్ళే ఆల్మోస్ట్. నువ్వు ఎప్పుడు మంచోడుగా ఉండాలి? నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నువ్వు మంచోడిగా ఉండాలి. అప్పుడు నువ్వు చెప్పిన మాట అందరు నమ్ముతారు, అందరు వింటారు, నీకు రెస్పెక్ట్ ఇస్తారు. అదర్వైజ్ నువ్వు ఎంత నిజాయితీగా మాట్లాడినా, ఎన్ని విషయాలు చెప్పినా, ఇక నాలాగా ఎంత సొల్లు చెప్పినా ఎవడే వినడం. ఓకేనా? కాబట్టి మన దగ్గర మనం చెప్పేది అది ఫాల్ అయినా సరే, అది ఫాల్స్ అయినా సరే, మన దగ్గర 10 రూపాయలు ఉండి చెప్పేవాడు విధానం ఒకలాగా ఉంటుంది, 100 రూపాయలు ఉండి చెప్పేవాడు విధానం ఒకలాగా ఉంటుంది. అది నేను చెప్పేది. సో ఇక్కడ అందుకే చెప్పేది, మన మంచోలాగా ఉండాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. నువ్వు ఎదిగేదాకా నువ్వు ఎదుగు, నీ గురి, నీ టార్గెట్ ఏదేదో ఉందో ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి బయటకు వచ్చేసి. మరి నువ్వు వెళ్ళావు కదన్నా, మరి సినిమాకి స్టోరీ చెప్దాను వెళ్ళా కదా, మరి ఏమైందని మీకు ఆ డౌట్ రావచ్చు. అది నాది నెక్స్ట్ వీడియో ఉంది, అది చెప్తా మీకు. నేను అటెంప్ట్ చేశా, నేను ప్రయత్నం అయితే విఫలం అవ్వలేదు. ఏదో దాంట్లో చెప్తా, దాంట్లో ఇంకా మంచి రాడ్లు దిగిపోయే స్టోరీ ఉంది దాంట్లో. చెప్తా అసలు ఏం జరిగింది ఏంటి అని, దాని గురించి వదిలేసేయండి. ఇక్కడ ఒకటే, మనం ఎదగాలి అంటే లోకం తీరుగా, లోకానికి తగినట్టుగా మనం వెళ్ళాల్సిందే. నేను మంచోడిని, నేను ఇట్లాంటి నాకు నచ్చవు, అలాంటివి నాకు నచ్చవు అంటే ఇప్పుడున్న కాలం ఇక నేను ఊపిరాడనికుండా చేస్తుంది. ఇక ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. నువ్వు గ్రో అవ్వలేవు, కలవలేవు, మూవ్ ఆన్ అవ్వలేవు. ఇప్పుడున్న ప్రపంచంలో, ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్లో నువ్వు ఇంకా అక్కడే ఉండిపోతాను, నేను అరుగు మీదే కూర్చుంటాను, నేను ఇంట్లో కూర్చొని నిద్రపోయేటప్పుడు ఆలోచిస్తాను, హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటాను, నేను థింక్ చేస్తాను, ఇది సాధిద్దాం అంటే అవని పని ఏదన్నీ. గురికి కలిగి జీవిద్దాం అనుకున్నప్పుడు బయటకు వచ్చేసేయాలి, అంతేక. తర్వాత అవన్నీ తర్వాత, నువ్వు నిలబడవా లేదా అదంతా తర్వాత సంగతి. లేదు నేను అక్కడే ఉంటా, నాకు నచ్చింది నేను చేసుకుంటా అంటే ఇంకా దానికి అంత మాత్రానికి నువ్వు వీడియో కూడా చూడాల్సిన అవసరం లేదు, నువ్వు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు పక్కకి, నాకే ఇబ్బంది లేదు. మనకున్న దాంట్లో మనం ఎట్లా నడుపుకోవాలి ఏంటి అనేది కాలం పోయింది. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉందాంలే అనుకుంటున్నాం, కానీ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలనుకుంటే ఇప్పుడు వచ్చే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు విషయం చెప్పాలి, ఇప్పుడు వచ్చే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, అది 100 రూపాయలతో పోదు, అది లక్షలు పెట్టాలి. అప్పుడు నీ సూచనలు, నీ మోటివేషను, స్కిల్స్, నీ ఆ మంచితనం, నీ చెడుతనం ఇవన్నీ రావు. నువ్వు మంచోడు అన్నంత మాత్రాన నీకేం ఫ్రీగా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయరు. అర్థమైందా మీకు? నేను ఇప్పుడున్న జనరేషన్ గురించి మాట్లాడుతున్నా. కాబట్టి నువ్వు ఎదగాలి అంటే అదే మరి, గుంపులో ఒకలాగా ఉండకూడదు. ఎప్పుడు నువ్వు ఎదగాలి అంటే ఒంటరిగా ఫైట్ చేయాలి, ఒంటరిగా బయటికి రావాలి. నేను వచ్చిన బిందాస్ మాట్లాడుతున్నా, నేను బిందాస్ బయటకు వచ్చిన, అది వేరే వీడియో ఉంది,
అది కూడా చెప్తా. నేను కంటెంట్ ప్రకారం వెళ్తా. మళ్ళీ నా గురించి నేను గొప్పగా చెప్పుకోను. పోయిన వీడియోలో కూడా మీకు నేను డాక్యుమెంటరీ ప్రూఫ్ చూపించి మాట్లాడినా. ఈసారి కూడా నేను ప్రూఫ్ చూపించే మాట్లాడతా. ప్రూఫ్ లేకుండా నేను అసలు వీడియో పెట్టాను. ఎందుకంటే ఎందుకు అంత సొల్లు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, నాకేం దీనివల్ల కోట్లు రావట్లేదు అందుకని. ఓకేనా? సో అది చూడు, ఎన్ని రోజులు ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అడ్డం పెట్టుకొని, వాళ్ళ ఇంట్లో సమస్యలు, అక్కడ సమస్యలు, ఇక్కడ సమస్యలు అడ్డం పెట్టుకొని, ఒకరి కింద ఇష్టం లేని పని చేస్తా, వాడు అనే మాటలు పడతా, నువ్వు అది పని ఇష్టం లేక దాన్ని నువ్వు ఒక రకంగా ట్రీట్ చేసుకుంటా, పని చేసే ఇంట్రెస్ట్ లేక ఏదో కష్టంగా పోతా, ఇలా ఎన్ని రోజులు చెప్పు? అవునా కదా? నేను కూడా అంతే. ఈవెన్ మొన్న లాస్ట్ ఇయర్ దాకా నేను అదే చేసిన. వాళ్ళు వీళ్ళు 100 చెప్తుంటారు, ఒరే బాబా మనకు వచ్చే ఆలోచనలు వేరు, మనం చేసేది వేరు, మనకు అంత స్తోమత లేదని. ఏడో స్తోమత ఎవరికి ఉందండి? ఏడో స్తోమత ఎవరికి లేదు. ఎవడైనా వెళ్ళటం ఎవరు మెగాస్టార్లు అవ్వలేదు, వెళ్ళటం ఎవరు డాన్లు అవ్వలేదు. ఎవడైనా కింద నుంచి పోయినోడే, ఎవడైనా మాట్లాడి కష్టపడి నేర్చుకుని పోయినోడే. నీలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది కదా, మనలో కూడా. ఆ టాలెంట్ తీయాలి బయటకి. అది ఏదైనా టాలెంట్ అయి ఉండొచ్చు. ఒక్కొక్కటి సింగింగ్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, కొరియోగ్రఫీ, డ్యాన్స్ చాలా ఉంటాయి. ఒక్కొక్కడికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఒక్కొక్కడికి రెస్టారెంట్ బిజినెస్ ఉంటుంది, ఒక్కొక్కటి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్కొక్కటి మెకానికల్ మీద ఉంటుంది. ఎవరి టాలెంట్ ఆడిది. ఆ టాలెంట్ తీసి కష్టమో నష్టం దాని మీద ఇంట్రెస్ట్ కనుక పెట్టగలిగితే, దాంట్లో నువ్వు నష్టపోయినా కానీ నీకు పెద్ద బ్యాడ్ ఫీల్కి రాదు. నేను అటెంప్ట్ చేశా, ప్రయత్నం చేయడం వరకే నా దగ్గర ఉంది. నేనైతే ప్రయత్నం 110% ఇచ్చిన, రిజల్ట్ రాలేదు. బట్ ఈ రోజుకి రాకపోయి ఉండొచ్చు, మేబీ రావచ్చేమో చెప్పలేం. ఒకవేళ రాలేదన్నా నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నువ్వు హ్యాపీగా ఉంటావు, నీకేం ప్రాబ్లం లేదు ఇక. సో నేను అదే చెప్పేది, అందుకే గురి అంటున్నా. అయ్యడు గురి అనేది నీ టాలెంట్. నీ టాలెంట్ని పట్టుకుని బయటకు వచ్చేసేయాలి, ఎంత చేసేది ఏం లేదు. నేనేమంటున్నా అంటే, గొడ్డు పని చేసేవాడి కన్నా స్మార్ట్ పని చేసేవాడికి వాల్యూ ఎక్కువ బా. మీకు విషయం తెలుసా? అది నేను ఇంకో విషయం చెప్తా. అట్లని చెప్పి నేను ఎవరిని తప్పుగా ఉద్దేశించి మాట్లాడలేదు, నేను మామూలు క్యాజువల్గా చెప్తాను అంతే. గొడ్డు పని చేసేవాళ్ళు, నేను మొన్నటిదా గొడ్డు పని చేసిన ఒక సంస్థలో. ఓకేనా? గొడ్డు పని చేసేవాళ్ళు ఏంటంటే, అందరు గొడ్డు పని చేస్తారని అంటలే, మామూలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మళ్ళీ మీరు అది తప్పుగా అనుకోవద్దు దయచేసి. మమ్మల్ని అంటారు గొడ్డు పని చేస్తారు, ఎవరు అన్నట్లా ఇక్కడ జస్ట్ క్యాజువల్గా అంటున్నాను మీకు అందడానికి ఆ బాధ అంతే. ఎప్పుడైనా హార్డ్ వర్క్ చేసేవాడు సాయంత్రానికి అలసిపోతే నిద్ర వస్తుంది ప్రశాంతంగా. సో కొత్తగా ఆలోచనలు రావడానికి ఛాన్స్ లేదు. అదే ఉన్న దాంట్లో స్మార్ట్ వర్క్ చేయగలిగిన వాడికి మంచి ఆలోచనలు రావడానికి ఛాన్స్ వస్తుంది. అలా అని చెప్పి నేను హార్డ్ వర్క్ చేద్దని నేను చెప్పట్లేదు. హార్డ్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. కష్టపడితే ఎప్పుడెప్పటికి నష్టపోయేది లేదు, ఖచ్చితంగా బాగుపడతారు. కాకపోతే కొంతమంది ఏంటంటే, మన దగ్గర అన్నీ ఉంచుకొని కూడా ఒక దగ్గర స్టిక్ అయిపోతాం. నేను ఎందుకు చెప్పానంటే ఈ మాట గుడ్డు పని అని చెప్పి అదే చెప్తాను. ఎందుకు తెలుసా? నాకు ఈ సంస్థలో అయితే బాగుంది, ఈ కంపెనీ బాగుంది, నేను పనిచేసే ఓనర్ మంచివాళ్ళు, మా యజమాని మంచివాడు, నాకేం ఇబ్బంది కలగట్లేదు, నేను 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా ఇక్కడే పనిచేస్తా, చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ నేను చూస్తున్న నా సంస్థలో కూడా గత 10 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేనేం చెప్తానంటే, 10 సంవత్సరాలు పనిచేసేవాడికి ఆ సంస్థ నేను వదులుకోవడం ఇష్టపడదు. ఎందుకు? 10 సంవత్సరాల నుంచి మనమే దిక్కేయం కాబట్టి. బట్ 10 సంవత్సరాల దాకా కూడా నువ్వు ఆ సంస్థలో ఎదగకుండా ఉండవు అంటే అది నీదే తప్పు. అక్కడ వాళ్ళు నీ మొహం మీద అనరు, కానీ నేను అందరిని ఉద్దేశించి మాట్లాడలేదు, జస్ట్ క్యాజువల్ చెప్తాను. నేనైతే చెప్పేసా, అందరు అనరు, కానీ ఒక చోట మనం ఎక్కువ కాలం పనిచేస్తే ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, ఒక చేతగాని వీడికి పని చేత కాదు, ఒక చేతగాని వాళ్ళలాగా చూస్తారు. ఒక చోట ఎక్కువ అంత పని చేస్తే ఆడు మనల్ని వదిలిపెట్టి పోలేరా, ఇక్కడే చేసుకుంటాడు ప్రశాంతంగా, సో వాడిని మనం ఎందుకు అది ఇది అని చెప్పి దాని మీద పెద్ద కన్సర్న్ కూడా చూపించారు, ఇక లైట్ తీసుకుంటారు. అది నువ్వేంటి మా యజమాని మంచోడు, మా వాళ్ళందరూ మంచోళ్ళు, మమ్మల్ని బాగా ట్రీట్ చేస్తున్నారు అనుకున్నాను. అట్లా కాదు. కొంతమంది వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏందో నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. బట్ ఎక్కువ కాలం పనిచేయడం వల్ల కూడా మనకు నష్టమే అది. సో మన గురి కలిగి జీవిద్దాం అనుకున్నప్పుడు ఉన్న ప్రపంచాన్ని వదిలేసి బయటకు వెళ్ళిపోతేనే కొత్త ప్రపంచం చూడగలుగుతామని నా ఉద్దేశం. అంతమించి అది ఎవరిని తప్పు మాట్లాడినట్టు కాదు, దయచేసి అర్థం చేసుకోండి మీరు. ఓకేనా? అది కాబట్టి మనం ఎదగాలి అంటే ఒక్క దగ్గరే ఆగిపోతే పని కాదు.
ఒకవేళ నువ్వు ఒక్క దగ్గర ఆగిపోతా, నాకు అన్ని కన్వీనియంట్గా ఉన్నాయంటే ఆ ఉన్న దాంట్లో గ్రోత్ రావాలి. ఆ ఉన్న దాంట్లో మనం ఎదిగే అంత నైపుణ్యత ఉండాలి మనలో. సో అప్పుడు మనం ఎదగలుగుతాం. కాబట్టి నేను చెప్తుంది అదే మీకు. లేదంటావా, నువ్వు బయటకు వచ్చేసావు, వేరే ప్రొఫెషన్కి వెళ్ళిపోయావు, నీకు నచ్చిన ఫీల్డ్లో నువ్వు చేస్తున్నావు, అంత బాగానే ఉంది. నువ్వు నచ్చిన ఫీల్డ్లో నువ్వు చేయాలనుకుంటున్నావు, అంత బాగానే ఉంది. వచ్చే రిజల్ట్ని వదిలేసాయి, ఫలితాన్ని విడిచిపెట్టు. రిజల్ట్ని ఫర్గెట్ ప్లీజ్. నీకు వచ్చే రిజల్ట్ని మర్చిపో, ఆ ఫలితాన్ని వదిలిపెట్టేసి దాంట్లో ఆరితేరాలి. బాగా నువ్వు దాంట్లో ఆరితేరాలి, అనుభవజ్ఞుడే ఉండాలి. బిజినెస్ పెట్టంగానే బిజినెస్ మ్యాన్ అయిపోరు కదా. బిజినెస్లో పడిపోయిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ లేవాలి, పడిపోతారు, లేవాలి. ఏదో వన్ డే రోజు వాళ్ళు స్టిక్ అయిపోతారు. అట్లా ఎందుకు? పడ్డప్పుడు ఎలా లేవాలో తెలిసినోడు లేచినప్పుడు ఎలా పడతారో తెలిసి ఉంటుంది కాబట్టి. సో అది దాంట్లో గురి కలిగి ఉండాలన్నమాట. మనం గురి కలిగి నైపుణ్యత కలిగి ఉండగలిగితే ఇక అప్పుడు మీరు యుద్ధం ఆపద్దు. ఇక మీరు గెలిచేంత కాలం యుద్ధం చేస్తానే ఉండండి. అసలు రిజల్ట్ ఆలోచించొద్దు. మీరు వచ్చిన ఒక వర్క్ ఫీల్డ్లోకి మీరు వచ్చిన తర్వాత రిజల్ట్ గురించి ఆలోచించలేదు. మీరు వెళ్తూనే ఉండండి. మీరు వెళ్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్ ఏదో ఒక రోజులు బ్యాక్ వచ్చేస్తుంటుంది. అంతే, వెనక సైడ్ నుంచి అనుకుంటుంది అదే వచ్చేస్తుంది. నువ్వు పడిపోయినప్పుడు నీకు తెలిసి నువ్వు పడిపోవడం నీకు తెలిసినప్పుడు నిలబడటం కూడా నీకు తెలిసిద్ది. అది సర్వసాధారణం, అది సృష్టి ధర్మం. కాబట్టి నీకు వచ్చే రిజల్ట్ నువ్వు కనుక మర్చిపోయి ఓన్లీ నువ్వు చేసే యుద్ధం మీద కనుక నువ్వు దృష్టి పెట్టగలిగి యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు వచ్చే విజయం ఆటోమేటిక్గా నీకు వెనకే వచ్చేస్తుంది. అది డ్యామ్ షూర్. నేను అందుకే ఇక్కడ తమిళలో కూడా బలిపెట్టిన గురి కలిగి జీవిద్దాం, యారో బాణం పెట్టి జీవిద్దాం అన్నది అందుకే. దయచేసి అర్థం చేసుకోండి, ఓకేనా? మరి ఇవన్నీ చేసిన తర్వాత మరి కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? మరి అటెంప్ట్ చేస్తున్నా, అటెంప్ట్లో అటు ఇటు అయితే మరి ఫైనాన్షియల్గా ఇబ్బంది వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి కదంటే నేను ఒకటి చెప్తా. మా కుటుంబం గురించే చెప్తా భయ్యా, మా ఫ్యామిలీ గురించే చెప్తా. చూడు, నాకు ఫస్ట్ నుంచి మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఇది డైరెక్షన్ అన్నా కానీ నేను ఎక్కువ మాట్లాడతా. బేసిక్గా నాకు అప్పటికప్పుడు ఏదైనా అల్లేసి దాన్ని ఒక స్టోరీ రాయాలన్నా చాలా ఈజీగా చెప్పేస్తా. నాలో అది ఉంది. అది తప్పవచ్చు, రైట్ అవ్వచ్చు, బట్ నేను చెప్పడం అయితే ఆపను, ఖచ్చితంగా చెప్తాను. నా పక్కన ఎవరున్నా మా ఫ్రెండ్స్ కూడా అదే చెప్తాను. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అంటుండేవాళ్ళు, ఏమన్నా నీలో మంచి ఇది ఉందిరా బాబా అని. సరే, వాళ్ళు చెప్పింది అంతా సొల్లో కావచ్చు, అదంతా మనకు అవసరం లేదు. కానీ మన లైఫ్లో మనం ఎదగాలి అంటే మనకున్న ఏకైక కారణం ఎవరైనా ఉన్నారంటే నా కుటుంబంలో నాకైతే మా ఫ్యామిలీ, నాకన్నా తల్లిదండ్రులే. నేను ఇట్లా వేరే ఫీల్డ్కి వెళ్ళిపోతానంటే వాళ్ళేమంటారు, వద్దురా మాకు ఉన్న దాంట్లో చేసుకో, నీవు మళ్ళీ ఆడదా పోయి ఇబ్బంది పడతావు, అది ఇది అని చెప్పి నన్ను డిసప్పాయింట్ చేశారు. కానీ నువ్వు వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి చెయ్యి అని చెప్పి ఏ రోజు చెప్పలా. అర్థమైందా మీకు? అదే చెప్పేది. వాళ్ళు ఎట్టా మనలాగే డ్రీమ్స్ని, మన కళలను కన్నీరు, ఆ కళలను నెరవేర్చనీరు. నేను అందరి గురించి మాట్లాడలా, మా తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నా. సో మనకి ఇక్కడ ఎవరైనా యాంటీ ఉన్నారా అంటే అది మన కుటుంబ సభ్యులు మాత్రమే. మీ అందరి గురించి కాదుండే, నా కుటుంబం గురించి చెప్తున్నా. నా కుటుంబ సభ్యులే నాకు ఇట్లా. ఏది ఒకప్పుడు ఇంకా నాకు ఇప్పుడు ఏజ్ 28, తక్కువ ఏజ్. కాబట్టి ఇప్పుడు రిలైజ్ అయినా ఇప్పటికైనా నేను చేసే ప్రొఫెషన్ వదిలేసి నా ఫీల్డ్లోకి వెళ్ళిపోదాం అని చెప్పి ఆ మూమెంట్లో ఉండబట్టి నాకంటూ ఒకటి ఇది క్రియేట్ చేసుకుని మాట్లాడుతున్నా. కానీ ఇంత సీదాగా, నిక్కచ్చగా, అందుకే నాకు నచ్చినట్టు నేను ఉండాలనుకున్నా. అదే చెప్తున్నా, మన కళలు కనేటప్పుడు కళలు కనేవాడికి కళలు నిజం చేసుకునే దమ్ము కూడా ఉంటుంది. కానీ ఆ దమ్ము సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. వాళ్ళ దగ్గర నువ్వేదో తీసుకెళ్ళిపోయి నష్టపోతావు అని చెప్పి వాళ్ళకి భయం ఉండొచ్చు. అట్లా వద్దు, మళ్ళీ అది వేరే విధంగా వస్తుంది. అట్లా అసలు వద్దు. నువ్వు ఎదగాలనుకున్నప్పుడు ఒంటరిగా పోరాడు, ఏం లేకుండా పోరాడు. అది కాబట్టి వాళ్ళెవరో ఏదో అనుకుంటారు, వీళ్ళు ఎవరో అనుకుంటారని ఇవన్నీ మీరు పట్టించుకోవద్దు. మీకు ఎగ్జాంపుల్ చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి అప్డేటెడ్, మనం పొద్దున్న లేచిన కానీ ఒక యాప్ వాడతాం. ఆ యాప్ పేరు నేను చెప్పట్లేదు, ఒక యాప్ వాడతాం. ఆ యాప్లో ఎవరెవరో ఉన్నదాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడిచ్చింది ఏదైనా అయి ఉండొచ్చు.
టాలెంట్ అయి ఉండొచ్చు, తెలివితేటలు ఉండదు, ఏదైనా ఉండొచ్చు. ఎవరికి ఉన్నది వాళ్ళు ఉపయోగపడతారు. కానీ వాళ్ళు ఏ రోజు ఇది చూపించడం వల్ల గిల్టీ అనో లేదా అది చెప్పడం వల్ల గిల్టీ అని ఫీల్ అవ్వలేదే. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా చెప్తున్నారు, వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేసుకుంటున్నారు. పక్కనోడితో అనవసరం. ఆ ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్లీజ్ సాటిస్ఫై యువర్ సోల్, నాట్ ఫర్ సొసైటీ. నీ మనస్సాక్షిని నువ్వు సంతోషంగా ఉంచుకుంటే చాలు. సొసైటీ గురించి నీకెందుకు? సొసైటీ గురించి చూసుకునే చాలామంది ఉన్నారు అని నా ఒపీనియన్. మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఐ కెన్ ట్రస్ట్ మై సెల్ఫ్. నేను అదే చెప్తున్నాను. నేను ఇప్పుడు ఛానల్ పెట్టి మాట్లాడడానికి గల కారణం కూడా అదే. సీదా నుంచున్నా మాట్లాడుతున్నా అంతే. ఈరోజు నేను నాకు నచ్చిన డ్రెస్తో నేను డ్యూటీకి వెళ్తున్నా, నాకు నచ్చిన డ్రెస్తో నేను వస్తున్నా. నా యూనిఫామ్ ఉంది కూడా, నాకు ఇచ్చారు బ్లేజరు, టై అన్ని ఇచ్చారు నాకు. నాకు అది ఇష్టం లేదు, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేని జాబ్ కదా అది. ఉద్యోగం అన్నది అవసరం కోసం మాత్రమే కానీ ఉద్యోగం అన్నది జీవితం కాదు అని నా ఒపీనియన్. ఇట్స్ మై ఒపీనియన్. కాబట్టి దానికి పెద్ద ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. చదువుకున్నాం అంటే ఈ ప్రొఫెషన్లో కాకపోయినా ఏదో ప్రొఫెషన్లో ఏదో ఒక చిన్న జాబో పెద్ద జాబ్ ఏదో దొరుకుతుంది, దాని గురించి వదిలేయండి. బట్ ఇక్కడ ఏంది, నీ సెల్ఫ్ను నువ్వు హ్యాపీగా ఉంచుకోలేనప్పుడు నువ్వు ఎదగాలనుకోవడానికి ఇంక నువ్వు ఎదగలేవు, నీ వల్ల కాని పని అదని నా ఒపీనియన్. ఇది తీసుకోండి తీసుకోకపోండి అది వేరే విషయం. మనం ఎదగాలి అంటే ప్లీజ్ సాటిస్ఫై యువర్ సోల్. సొసైటీ, ఫ్యామిలీ ఇదంతా సెకండరీ అబ్బా, ఇదంతా సెకండరీ. వాళ్ళని సైడ్ చేసి పెట్టండి, అట్లా వాళ్ళే వస్తారు. సో దయచేసి అర్థం చేసుకోండి. సో ఇంకా పాస్ట్ అంటావా, ఇంకా పాస్ట్ ఉంటుంది కదా, ఈ పాస్ట్ గీస్ట్ ఈ ఉద్దేశాలు అన్నీ తీసి పక్కన తెంగండి అబ్బా. ఉద్దేశాలు ఏముంది, ఉచ్చబోసిన సేపు బట్ట మారిపోవడానికి. మనుషుల మీద ప్రేమలు నమ్మకాలు ఇవన్నీ ఎంతసేపు, నీ దగ్గర రూపాయి ఉన్నంతసేపే. వన్స్ ఇవన్నీ పోయినాయి అనుకో, మళ్ళీ నువ్వు ఇంకెందుకులే మంచి మాటలు రావు, మళ్ళీ నువ్వు మొట్టమొదట రానికి అప్పుడు ఇంక నువ్వు ఫోన్ పట్టుకుని ఫోన్లో చూసుకోవడం తప్ప చేసేది ఏం లేదు. ఇక నీకు ఎవడు రాడు నీ పక్కకి నిన్ను ఓదార్చడానికి, నీకు మంచి చాట చెప్పడానికి. ఒకవేళ చెప్పినా వాడికి 13 రూపాయల సిగరెట్ 14 రూపాయల సిగరెట్ ఇప్పిస్తా కానీ వాడి పుణ్యానికి కూడా నీకు చెప్పడం రాడు. వాడికి అప్పటికి ఏదో పని వచ్చింది, నేను బిజీగా ఉన్నాలేరా, నేను మళ్ళీ మాట్లాడతా, నేను మళ్ళీ కలుస్తాలే అంటాడు. మళ్ళీ నువ్వు మంచి పొజిషన్కి పోయినప్పుడు అరే ఆ రోజుకు చాలా బిజీగా ఉన్నారా, అట్లా జరిగిందని మళ్ళీ వస్తారు. ఇవన్నీ బొచ్చబోళ్ళు చూసుంటావు నువ్వు, నాకు తెలిసి. ఇవన్నీ బేసిక్గా జరిగే థింగ్స్ ఇవన్నీ. అది అందరికీ తెలిసి ఇవి కదే బయటపడరు అంతే. ఒకటే నేను సింపుల్గా చెప్తుంది ఏంటంటే పాస్ట్ ఈజ్ పాస్ట్ని వదిలేయండి. ఇక జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. నేనైతే వదిలేసా, బిందాసుకున్నా, ఛానల్ పెట్టుకుని నాకు నచ్చిన మాట మాట్లాడుతున్నా, నచ్చిన వీడియో తీసుకుంటున్నా. ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. మీకు నచ్చితే చూస్తారో నచ్చకపోతే లేదు, అంతవరకే. నేను సక్సెస్ అవుతానా లేదా అనేది సెకండరీ. నా అటెంప్ట్ అయితే నా ప్రయత్నం అయితే నేను ఖచ్చితంగా చేస్తున్నాను. అందుకే పెట్టిన టైటిల్ కూడా అందుకే గురి కలిగి జీవిద్దాం అని. నేను సక్సెస్ అవుతానా యూట్యూబ్లో, నేను లేదా వెళ్ళిపోతానా, నాకు మంచి వ్యూస్ రావా, నేను సక్సెస్ అవుతానా లేదా, నాకు సబ్స్క్రైబర్లు వస్తారా లేదా అనేది అంతా సెకండరీ. అసలు అవ్వలేదు, ఇప్పుడు ఏమైనా తగ్గుతా, మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి ఇంకో పని చేసుకుని బతుకుతా. ప్రయత్నం అయితే ఆపను కదా. సో నా అటెంప్ట్ ఆపట్లేదు నేను ఇక్కడ. ఫలితాన్ని ఆశించకుండా పనిచేసినోడే విజయవంతుడు అవుతాడు ఎప్పటికైనా, అదే నేను నమ్ముతా. అసలు ప్రయత్నమే చేయనోడికి విజయాన్ని చూసేంత అర్హత ఏడుంది అసలు అటెంప్ట్ చేయకుండా వాడికి సక్సెస్ని చూసేంత రేంజ్ ఏడుంది, లేదు. నువ్వు ప్రయత్నించాలి కదా ఫస్ట్. వీటికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా వస్తాయి, చిన్న చిన్న ఇవన్నీ వేస్ట్, అవన్నీ మీకు తెలిసినయే. సో లైట్ తీసుకోండి. లైట్ తీసుకున్న తర్వాత ఒకటే నేను చెప్పేది ఒకటే. సో గురి కలిగి జీవిద్దాం అన్నదానికి మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయినేషన్ ఇచ్చేసిన. ఇంకొకటి, ఈ రోజులో పాస్ట్ ఎవరికి ఉండదంటే పాస్ట్ అందరికి ఉంటుంది. పనికిరాని పాస్ట్ ఎందుకు ఉండే ఉపయోగం ఏంటి, లేకపోతే పాస్ట్ అనేది జస్ట్ ఒక జ్ఞాపకం మాత్రమే, ఒక రిమెంబర్, ఒక థింగ్స్ అంతే. అవి ఆ ఎమోషన్స్ తిరిగి రావు, ఆ హ్యాపీనెస్ తిరిగి రాదు, ఏమి రావు. ఇప్పుడున్న టైంని యూటిలైజ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోతే మనకంతా సంతోషం వస్తుందో రాదో తెలియదు, హ్యాపీనెస్ వస్తుందో రాదో తెలియదు. లైఫ్ ఈజ్ ఎ స్మాల్ వెరీ ఇంతే ఉంటుంది. లైఫ్ చాలా చిన్న జీవితం. 25 ఇయర్స్కి అంతా అయిపోద్ది, ఎడ్యుకేషన్ లెవెల్ అంతా అయిపోద్ది. ఎక్కడో జాబ్ చేస్తాం, 15,000 20,000 సంపాదిస్తాం, అంతా అయిపోద్ది. ఆఫ్టర్ 25 ఇయర్స్ పిల్లలకు కాలేజీలు, చదువులు, మెడికల్ షాపులు ఇవన్నీ వస్తుంటాయి. మళ్ళీ ఇంక అయిపోయింది జీవితం. నేను ఏం చెప్తున్నానంటే గురి కలిగి జీవితం, హ్యాపీగా ఉందాం, మంచి గ్రోత్ వస్తుంది అని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఒకటే, తను సరే నా గురించి చెప్తా. నాపై నాకు నమ్మకం ఉంటే నేను ఒంటరిగానే పోరాడతా. మీరు చూడండి, నేను తీసే వీడియోస్లో ఎవరిని అటాచ్ చేయను, నేను ఎవరిని తీసుకుని రాను, ఎవరితో మాట్లాడను. నేను తప్పు చెప్తున్నానా ఒప్పు చెప్తున్నానా, వస్తుందా రావట్లేదు అనేది సెకండరీ.
ఒంటరిగానే పోరాడుతున్నా, కానీ గుంపులో ఎవరితో పోట్లేదు నేను. 10 మందిని తెచ్చుకుంటే ఎంటర్టైన్మెంట్ వస్తుంది నాకు కూడా. నాకు ఆ థాట్ ఉంది. ఎంటర్టైన్మెంట్లు, కామెడీ జోన్లు, స్కిట్లు, తెలివితేటలు ఇవన్నీ ఉన్నాయి. ఇవంతా వేరే సబ్జెక్ట్ ఇదంతా. బట్ ఒంటరిగా పోరాడేవాడు మొనగాడని నా ఉద్దేశం. గుంపులో ఒకలాగా పోను నేను. దీనమ్మ పడ్డామా, లేచామా, అయితే అయింది, 10,000 పోయినాయా, పక్క పడేసింది, మా అంతవరకే. దెబ్బ తిన్నాం, పక్కకు వచ్చాం, ఇంకో ప్రొఫెషన్కి వెళ్ళిపోతాం. లేదు, దీంట్లో బాగా ఇంకా దీంట్లోనే మనం ఉండాలనుకున్నప్పుడు దాంట్లో నుండి నిలబడతా. ఇప్పుడు అదే కదా జరిగింది. స్టిల్ ఐఎమ్ నాట్ సక్సెస్ ఇన్ యూట్యూబ్. ఇంకా నాకు ఈ గేమ్ రాలే. ఆయన ప్రయత్నం ఆపలేదు కదా, అది నేను చెప్తుంది. ఒకటే, అందరికీ నచ్చినట్టు బ్రతకడం అనేది ఇప్పుడున్న దాంట్లో అదొక చెత్త ఆలోచన. అందరికీ నచ్చి బ్రతకడం అనేది నథింగ్ స్పెషల్. దాంట్లో స్పెషల్ ఏం లేదు. నీకు నువ్వు నచ్చినట్టు, నువ్వు ఎదగాలనుకున్న విధంగా ఎదిగినప్పుడు, నీ సోలు నువ్వు హ్యాపీగా చూసుకుంటున్నప్పుడు, అది సంథింగ్ స్పెషల్. ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ ట్రూ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. అందరికి నచ్చేలా బతకడం ఎవడైనా బతుకుతాడు. అందరూ ఏమనుకుంటారు అంటే మంచోడు రాడు, మంచోడు 10,000 ఇవ్వమని ఇస్తాడా? ఇయ్యరు. 10,000 ఇప్పుడు ఇస్తే తెల్లారి అడుగుతాడు మళ్ళీ ఆడు. ఆ మంచోడు డాక్టర్ ఫ్రీగా సర్వీస్ చేస్తాడా? చేయడు. మంచోడు బస్సుని ఫ్రీగా ఎక్కించుకుంటారా? ఎక్కించుకోరు. మంచోడు ఫ్లైట్ని ఫ్రీగా ఎక్కించుకుంటారా? ఎక్కించుకోరు. అది కాబట్టి అందరికి నచ్చినట్టు బతకాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న జనరేషన్లో. నాకు తెలిసి అందరికి నచ్చినట్టు బతకాలి అంటే నీకు అందరి దగ్గర ఉన్నంత నీ దగ్గర ఉంటే అందరు నీకు నచ్చుతారు. అందరికీ నువ్వు నచ్చుతావు. సో నువ్వు అందరికి నీకు నచ్చాలంటే నువ్వు సంథింగ్ స్పెషల్గా ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం పలానోళ్ళ అబ్బాయిరా, పలానాది చేశాడరా అని చెప్పడానికి పలానోళ్ళని తీసుకొచ్చే ముందు అయ్యమ్మ వాడికి ఊళ్ళో రా బాబా, వాడు బలి ఎతికినరా చెప్పడానికి చాలా తేడా ఉంది. అది నేను కోరుకుంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పాలనుకుంది ఏదో. మీకు నచ్చితే వినండి. దిస్ ఈజ్ నాట్ ఏ మోటివేషన్ క్లాస్ అబ్బా. ఇది మోటివేషన్ క్లాస్ అయితే కాదు. మిమ్మల్ని మాసడానికి నేను అసలే చెప్పట్లేదు. నేను అనుకున్నది, నాకు వచ్చిన థాట్ ప్రకారం ఒక నేను కంటెంట్ రాసుకున్నా. ఆ కంటెంట్ నేను చెప్పాలనుకుంటున్నా, చెప్పేసిన. మీకు నచ్చి మీకు యూటిలైజ్ అయితే చూడండి, లేకపోతే ఇగ్నోర్ చేసేసేయండి. ఓకేనా? దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఎవరిని ఉద్దేశించలేదు, ఎవరి పేర్లు తీయలేదు. దీంట్లో బిందాస్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేసుకోండి మీరున్న దాంట్లో. ఓకేనా? అది ఓకేనా? అది ఎవరి పేర్లు తీయలేదు, ఎవరి పేర్లు వాడలేదు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు. దయచేసి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దిస్ ఈజ్ యువర్ కేపీ. ఓకేనా? బాయ్. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఐ విల్ టచ్ విత్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. గుడ్ నైట్. See you.